కూడా ఇంత ఇబ్బందికర పరిస్థితుల్లోనూ ఇంత ఎమోషనల్ గా ఉన్నప్పుడు కూడా మీ పేరు బాగా ఎక్కువ తలుచుకుంటున్నారు ఆయన. అవును సార్, ఆయన అరెస్ట్ వల్ల సగం జీవితం సంకనాగిపోయింది నాదే సార్. ఎందుకంటే ఆయన కామ్ గా అరెస్ట్ చేసినో ఓ జైలుకి తీసుకెళ్తానో బాగుండేది. ఆయన ఇళ్ల మీద దాడి చేసి నిప్పు పెట్టి కర్రలు తీసుకొని రోడ్ల మీదకి రావడం వీటన్నిటిని ఖండించాను ఒక న్యాయవాదిగా. సో దానివల్ల పార్టీలో నా రిప్యుటేషను, లేకపోతే పార్టీలో నా పోస్టు, లేకపోతే ఈరోజు టీడీపీ లేకపోతే జనసేన టీడీపీ సోషల్ మీడియా నుంచి ఎదుర్కొంటున్న దాడులన్నీ నేనే సార్. పూర్తిగా ఆయన అరెస్ట్ వల్ల బలైపోయిన ఒక ఆడబిడ్డనే ఉంటే అది నేనే అయి ఉంటాను బహుశా. సో వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళకి సానుభూతి చెప్పడము, సపోర్ట్ చేయడం పెద్ద విషయమేం కాదండి. ఎక్కడెక్కడ మాజీ మినిస్టర్లు, కాపు నాయకులు మొత్తం వచ్చారు. నేను ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, వాళ్ళకి సపోర్ట్ చేయలేదు. ఇది చట్ట విరుద్ధం, ఇది తప్పు. ఇలా ఇళ్ల మీద దాడులు చేయడం, నిప్పు పెట్టడం, ఇంట్లో మనుషులు ఉండగా అది కూడా గౌరవ ఎమ్మెల్యే గారి సమక్షంలో మహిళలను తీసుకొని చెప్పులు చూపిస్తూ అలా రోడ్డు మీదకి వెళ్ళకూడదు. ఎదురుంటే అరెస్ట్ చేయండి, జైల్లో పెట్టండి, బలమైన సెక్షన్స్ వేయండి. అంతేకాని అందులోనూ అతను మాట్లాడిన దానికి ఇమీడియట్ గా అతనే ప్రెస్ మీడియా పెట్టించి క్షమాపణ కూడా చెప్పారు. నా వయసుకు తగ్గ మాట కాదు అంటూ తను తాను రెక్టిఫై చేసుకున్నారు. అయినా కానీ ఇంత పెద్ద దాడి ఉన్మాదంగా అనిపించిందండి. అందులోనూ మీకు ఆయన కూడా ఎక్స్ప్లెయిన్ చేసినారు ఏ కారణాల వల్ల ఇలా స్టాండ్ అవ్వాల్సి వచ్చిందనేది. ఏదైతే వంగవీటి మోహన్ రంగ గారి స్టాట్యూ దగ్గరే రాంబాబు గారి కారు వెంబడించడం ఏదైతే ఉందో ఆ విగ్రహ ఆవిష్కరణకి ఆది అంతా మొత్తం అతనేనండి. లేకపోతే ఆ విగ్రహం అక్కడ ఉండేది కాదు. ఆ రోజు విగ్రహం తెచ్చి రెడీగా పెట్టుకుంటే కలెక్టర్ గారు పర్మిషన్ ఇవ్వలేదు. అర్ధరాత్రులు అప్పటికప్పుడు విగ్రహాన్ని ప్రతిష్ఠించినటువంటి అతను అదే స్టేజ్ మీద ఆవిడెవరు, మన విడుదల రజనీ గారు, అప్పట్లో హెల్త్ మినిస్టర్ గారు, రోసయ్యన్న, వీళ్ళందరూ కూడా ఉన్నారండి అదే స్టేజ్ మీద. సరే చీఫ్ గెస్ట్ కదా, చివరిలో ఆయనకి మైక్ ఇస్తారని ఫస్ట్ నాకే మైక్ ఇచ్చారండి. నాకే మైక్ ఇచ్చినప్పుడు ధన్యవాదాలన్నా, మీ రుణం తీర్చుకోలేంది, ఖచ్చితంగా ఆ విగ్రహం అక్కడ ఉందంటే అది జీవితాంతం మీ పేరు గుర్తుంటుంది అంటే ఆయన అప్పుడు అడిగారు, లేచి వెంటనే నాకు మైక్ లాక్కొని, ఏమా రుణం తీర్చుకుంటానన్నావు కదా అంటే, అవునన్నా అవునన్నా అన్న. ఆ రుణం తీర్చుకోవడం అంటే ఒకవేళ మా ప్రభుత్వం ఉన్నప్పుడు నేను చేయగలిగాను కాబట్టి చేసినాను. ఒకవేళ మీ ప్రభుత్వం వస్తే అనగానే పక్కనున్న ఆవిడెవరు హెల్త్ మినిస్టర్ గారు కూడా ఆశ్చర్యపోయారు. ఒకవేళ మీ ప్రభుత్వం వస్తే నా మీద అన్యాయంగా దాడి చేస్తే న్యాయంగా నిలబడతావమ్మా అంటే, రుణం తీర్చుకోవడం అన్నావు కాబట్టి అడుగుతున్నా అన్నాడు. అయ్యో బల్లెవాళ్ళన్నా, పార్టీలకు అతీతంగా న్యాయవాద వృత్తితో ఖచ్చితంగా ధర్మంగా నిలబడతానా అని మాట ఇచ్చినాను. ఈ రోజు ఆ మాట కోసం నేను పడ్డ కష్టాలు, ఎదుర్కొంటున్న సమస్యలు ఈ రోజు కూడా అవి వర్ణనాతీతం. అసలు కాదు మీరు ఎంత ఎమోషనల్ అయ్యారు. లాస్ట్ డిబేట్ లో కూడా ఆల్మోస్ట్ మీరు ఏడ్చినంత పని చేశారు. కాదు ఏంటి అంత ఇబ్బందిగా ఉందా ఇప్పుడు ఆయన గురించి మాట్లాడినందుకు? సార్ అది ఆశ్చర్యం ఏంటంటే సార్, 4 సంవత్సరాలు గవర్నమెంట్ కి అగేనెస్ట్ గా మాట్లాడినాను సార్. ఎప్పుడు ఇంత ప్రాబ్లం నేను ఫేస్ అవ్వలేదు సార్. ఇది ఎప్పుడైతే నేను ప్రశ్నించినాను సార్, సపోర్ట్ చేయలా. సపోర్ట్ నేను అసలు ఎప్పటికీ చేయను సార్. ప్రశ్నించాను, ఇది ల్యాండ్ ఆర్డర్, ఇది చట్ట విరుద్ధం, మీరు అలా చేయకూడదు అన్నందుకు 10-15 రోజుల నుంచి నేను ఎదుర్కొంటున్న సమస్యలు గత 4 సంవత్సరాలు నేను ఎందుకు ఎదుర్కోలేదు అనేటటువంటి కంపారిజన్ నాకు కాదు సార్. టీడీపీలో బలమైన నాయకులకి, జనసేనలో బలమైన నాయకులకి, బీజేపీలో బలమైన నాయకులకి వాళ్ళకి అర్థం అవుతుంది. వాళ్ళు ఫోన్ చేసి ఈ సానుభూతి చేస్తున్నారు. అమ్మ బాధపడకండి అమ్మా, చూడండి ఇలాగే ఉంటది, కమల్ హాసన్కే క్యారెక్టర్ లేదన్న వాళ్ళు నిన్ను ఇబ్బంది పెట్టరా. రే అసలు చాలా దారుణం సార్. దీంట్లో మనం ఒక క్లారిటీ చెప్పాలి ఏంటంటే, రజనీ గారు వైసీపీ అన్న ప్రతి ఒక్కరికి చెప్పాలి. ఆయన రాష్ట్ర అధికార ప్రతినిధి పదవి ఇచ్చే ముందే నేను గతంలో అంటే మా అత్తగారు వైసీపీ ఎంపీటీసీ అండి. కానీ గుర్తుపెట్టుకోండి, వైసీపీ ఎంపీటీసీ నేను జాయిన్ అవ్వకముందే. కానీ మేమందరం గెలిచిన పార్టీ వైపు నిలబడలేదండి. నేను 2 చోట్ల ఓడిపోయిన వాడు నా సహాయం అడిగాడా, నన్ను పిలిపించినాడా, నాకు అధికార ప్రతినిధి పదవి ఇస్తానన్నాడా, నా కులుపోడు, నా అన్న అని చెప్పి నేను పార్టీలో చేరానండి. ఈ రోజుకి ఎంపీటీసీ పదవి ఆవిడకి వచ్చే వరకు, మళ్ళీ ఎలక్షన్ వచ్చే వరకు ఆవిడ స్టిల్ ఎంపీటీసీనే వైసీపీ. మరి అప్పుడు గుర్తులేదా ఎంతమంది వైసీపీ వాళ్ళు? బాలినేని గారు వచ్చారా, బాలశౌరి గారు వచ్చారా, లావు శ్రీకృష్ణదేవరాయలు గారు వచ్చారా, కృష్ణ యాదవ్ గారు వచ్చారు, వీళ్ళందరూ వచ్చినారు కదా. వైసీపీ నుంచి ఇంతమంది వచ్చినారే, ఒక ఆడబిడ్డని మనం తీసుకొచ్చినామే. ఈ రోజు వైసీపీ వాళ్ళలా వీళ్ళలా 10-15 రోజులు దాడిని అస్సలు తట్టుకోలేదండి. కానీ ఇలాంటిదా రాజకీయం? దీన్ని ఏమంటారో తెలుసా సార్? ఓపెన్ గా ఆడింగి రాజకీయం అంటారు సార్. నేను విధానాల మీద ప్రశ్నిస్తే డైరెక్ట్ అటాక్. రజనీ గారు అలా ఎలా మాట్లాడతారు, పోలవరం ఎందుకు పూర్తిగా లేదు, ఈ కారణంగా వల్ల ఆగిపోయిందని మీరు మాట్లాడండి. తప్పుని తప్పుగానే మాట్లాడదాం, వ్యక్తిగత విమర్శలు వద్దు. నేను ఎప్పటికీ విమర్శించను, అది నా సిద్ధాంత విరుద్ధం. మీరు కూడా అలా విమర్శించకండి, విధానాల మీద మాట్లాడుకుందాం. అలా మీరు సోషల్ మీడియా భయపెడితే నేను భయపడతానా? 1 రోజు, 2 రోజు, 3 రోజు అలవాటు. ఆయన అన్నాడు కదా, నా కుక్కను కూడా భయపెట్టలేరని. ఈ రోజు జైలుకి వెళ్ళి వచ్చాడు, భయపడ్డా? రేపేమైనా తగ్గి మాట్లాడతాడా? రెండింతలు లెగుస్తున్నారు. సో ఇటువంటి విషయాల్లో ఇలాంటి విధానాలను ప్రోత్సహించకూడదండి. పవన్ కళ్యాణ్ గారు గానే, లోకేష్ గారైనా ఇలాంటి ఆడబిడ్డల మీద ఈ సోషల్ మీడియా దాడులు ఎప్పుడు ఖండిస్తారు. ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు ఖండించాలా? అరే ఇష్టమైతే ఉంటారు, కష్టమైతే బయటికి వెళ్తారు.
దానికోసం ఇప్పుడు వాసిరెడ్డి పద్మ గారు వెళ్ళిపోయారు. ఎక్కడన్నా వైసీపీ సోషల్ మీడియాలో ఒక్క పోస్టులు చూపించండి, మాట్లాడు. అరే శ్రీకృష్ణవరాలు గారు వచ్చారు, వీళ్ళందరూ వెళ్ళిపోయారు పార్టీ నుంచి. కానీ వాళ్ళ విధానాలలో వెళ్ళిపోయిన వాళ్ళ గురించి తిట్టడాలు, సోషల్ మీడియా పోస్టులు పెట్టడాలు, వాళ్ళ కుటుంబాలను రోడ్డుకి తీసుకురావడాలు లేవండి. పోయేవాళ్ళు పోతారు, ఉండేవాళ్ళు ఉంటారు. పాత నీరు పోవాలి, కొత్త నీరు రావాలి అనే సిద్ధాంతంతో ఒకరు పోయినంత మాత్రాన నాకు వచ్చినంత నష్టమే లేదు అనుకునేవాడు అవతల వైపు ఎందుకు పోయింది, ఏ కారణంతో పోయింది, పదవి లేదని పోయిందా, ఇంకొక రకంగా పోయిందా, ఎందుకు సార్? ఎందుకు? నేనేం మాట్లాడినాను? కర్రలు పట్టుకోవడం తప్పన్నాను, ఫ్లెక్సీలు కట్టడం తప్పన్నాను, ఇళ్ళ మీద నిప్పు పెట్టడం తప్పన్నారు. అది మీరు తప్పనలేదు, నేను తప్పన్నా. నేను న్యాయవాదిగా తప్పన్నాను, మీరు రాజకీయంగా తప్ప అనకూడదేమో అనలేదు. వాట్ ఎవర్ ఇట్ మే బి, అది మీ ఇష్టం. నాకు అనిపించింది, నేను చెప్పాను. దానివల్ల పదవి కోల్పోతాను, నాకు నష్టం లేదు. కానీ ఈ దాడులు గతంలో లేవేంటి, ఇప్పుడు వచ్చినాయి ఏంటి అనేది మీకు మీరు చర్చించుకుంటే చాలు సార్. ఇది నేను టీడీపీలో వాళ్ళు ఎవరికి చెప్పలేదండి. కానీ ఒక పెద్ద ఆయన ఉంటారు మాల్యాద్రి గారు అని, బహుశా అజయ్ సజ్జా గారికి కూడా తెలుసు. ఆయనకు ఆ వీడియోలని పంపించా. ఇది మీకు కరెక్ట్ అనిపిస్తే కంటిన్యూ చేయండి, మీకు తప్పు అనిపిస్తే ఖండించండి. అంతేగాని దీన్ని ఆపేయండి అనుకోండి నేను చెప్పాను సార్. సో అది మీ విఘ్నత అని నేను ఆయనకు పంపించినాను సార్. బట్ ఆయన ఎంతవరకు రెక్టిఫై చేస్తున్నారో నాకైతే తెలియదు సార్. మీ మీద జరుగుతున్న దాడి వీడియోస్ కూడా సార్ ఎగ్జాక్ట్లీ వీడియోస్ కూడా అన్ని నేను మాల్యాద్రి గారికి పంపించినాను సార్. ఆ పార్టీలో ఒక పెద్ద ఆయనగా ఆయన నమ్ముతాను కాబట్టి సార్ ఇలా జరుగుతుంది సార్, నేను తప్పని ప్రశ్నించాను. అంటే ఏంటంటే మీ ఉద్దేశం టీడీపీ వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నదన్నా మాల్యాద్రి గారికి పంపించారు, అజయ్కి పంపించారు అంటేని సార్? అది అంటే నేను జనసేన వాళ్ళకి కూడా పంపించినాను సార్. కేకే గారు అని మాకు తెలిసిన ఆయన ఉన్నారు, ఆయనకు కూడా పంపించిన. అన్న చూడండి అన్న, నాకేం ఇబ్బంది లేదు. దీని వల్ల ఎవరికి ఇబ్బంది కలుగుతుందంటే, నేను అమరావతి ఉద్యమంలో ఉన్నప్పుడు కొంతమంది వాళ్ళకి, లేకపోతే జనసేన ర్యాలీల్లో ఉన్నప్పుడు, లేకపోతే ఎలక్షన్ అప్పుడు పనిచేసిన కొంతమంది వాళ్ళకి, అరే అలా తప్పు కదా ఆడబిడ్డని అలా చేయడం, మనకి ఇన్నాళ్ళు పార్టీకి పనిచేసింది, పదవి ఇవ్వకపోయినా ఏ రోజు ప్రశ్నించలేదు, మనకెందుకు నాన్ననే ప్రశ్నిస్తుంది, అందులోనూ మొదలు అనారోగ్యంగా ఉన్న ఆడబిడ్డ, అరే కరెక్ట్ కాదమ్మా, ఎందుకు ఇలా చేస్తున్నారో వీళ్ళు, వినాశకాల విపరీత బుద్ధిలాగా నేను చంద్రబాబు గారి దృష్టిలో పెడతాను, అక్కడ సీనియర్ నాయకుల దృష్టిలో పెడతానంటూ బలమైన టీడీపీ నాయకులు, జనసేన నాయకులు సైతం నాకు సానుభూతి చెప్తుంటే, పోనీలే అన్నా ఏముందిలే, అది వాళ్ళ వైనం అనుకొని వదిలేసేయండి, నేనేం బాధపడట్లా, 1 రోజు 2 రోజులు 3 రోజు అలవాటు అయిపోతుంది, అదేం ఇబ్బంది లేదులే అన్న అంటూ నాకు నేను సంధి చెప్తున్నాను. అంటే నాకు ఇబ్బంది లేకపోయినా మీకు